హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు మేమైతే వేములవాడలో ప్రసిద్ధమైన రాజన్న ఆలయంలో జరిగే ప్రోగ్రాంకు పోతున్నాం. మేము నైట్ పూట 10 గంటలకు ఏమో పోతున్నాం. నైట్ అంతా అక్కడనే ఉండి మార్నింగ్ వచ్చేస్తాం. అయితే ఇక్కడ మేము ప్రోగ్రాంకి అయితే పోతున్నాం, కానీ మెయిన్ అయితే దేవుని సంబంధించిన అక్కడ మేము ఆ జనాలను చూడడానికి అయితే కళ్ళు అయితే సరిపోలేవు. మొత్తం ఎక్కడ చూసినా దేవునికి సంబంధించిన దీపాలు, జాగరణ దీపాలను ముట్టిస్తారు కదా, మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళని చూసుకుంటా వాళ్ళని చూసుకుంటూ ఉండేసరికి తెల్లారిపోయింది. ఇక మేమైతే మాట్లాడుకుంటా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. అక్కడ ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయినాయి, పొద్దున్న నుంచే జరుగుతున్నాయి కార్యక్రమాలన్నీ. కానీ స్టేజ్ చుట్టుపక్కల మొత్తం జనాలే. స్టేజ్ పక్క పొంటి అట్లా ఇట్లా దీపాలు ముట్టించుకుంటా, వాళ్ళకు నిద్ర రాకుండా, వాళ్ళకు దైవ నామస్మరణలో వీళ్ళను ఉంచాలని ఒక ఉద్దేశంతో స్టేజ్ షోలు స్టార్ట్ చేసిండేమో. కానీ భక్తులకైతే మస్తు మంచిగా అంటే అట్లా ఏదో ఒక్కటి అట్లా చూసుకుంటూ ఉంటే నిద్ర రాదు కదా, దేవునికి జాగారం చేసినట్టు ఉంటుంది, ఇటు మనకు ఎంటర్టైన్మెంట్ అన్నది ఉన్నట్టు ఉంటుంది. కాకపోతే మంచిగా జరిగింది. ఇక్కడనైతే స్టేజ్కి ఒకటి ఎత్తారు కదా, అక్కడ స్టేజ్ ముందట వచ్చి కూర్చున్నాము. అక్కడ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి. మేమైతే కూర్చుండంగా ఎప్పటికో ఏ టైంకంటే ఒక 4కో 5కో అట్లా మేము చేసినాం చిన్నగా. అక్కడ వాళ్ళని చూసుకుంటూ ఉంటే కళ్ళకైతే అసలు నిద్ర అన్నదే రాదు, అంత మంచిగా జరిగింది. శివరాత్రి అంటే మనము ఇంటి దగ్గర ఎట్లయితే భక్తి శ్రద్ధలతో ఉంటాం, అక్కడ కూడా చుట్టూ జనాలు
వీడియోస్లలో ఏం చూపించినా చేసినా వీటి సౌండ్స్ మాత్రం వినబడితే కాపీరైట్ అని పడుతుంది. అందుకే నేను సౌండ్ తక్కువ చేసిన. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. మన జబర్దస్త్లో చేసిన సూ సూపర్ సీనా ఏమో సీను వాళ్ళ వైఫ్ అని లిల్లీ ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు పోయిన సంవత్సరం కూడా మీదే పర్ఫామ్ చేసిండ్రు. అదొక్క స్టేజ్ ముందర మేము కూర్చున్నాం అని అంటే ఎంత మాకు లోపలికి ఎవరిని అలో చేయరు, బయటనే కూర్చుంటారు అన్నట్టు. అందుకే మాట్లాడుతున్నా. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. మన ఇల్లు వాళ్ళు వచ్చేసి అంటే జబర్దస్త్లో వేసిండట సీను అని వాళ్ళ భార్య ఇద్దరు లిల్లీపుట్ డ్యాన్స్ కానీ ఇంకో పర్ఫార్మెన్స్ కానీ మస్తు మంచిగా చేసిళ్ళు. వీళ్ళు పోయిన సంవత్సరం కూడా మీదే చేసిళ్ళు. ఆ సాంగ్ వినబడితే కాపీరైట్ పడుతుందని భయమై నేను సౌండ్ తక్కువ చేసిన. నిజంగా ఏదైనా కానీ శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మాకు ఏదో ఇంత కొంచెం దేవుని దయ అన్నది మా పైన ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఓపికతోని మేము చేసుకునే పని అయితే మాకు ఆ దేవుని సహకారం అయితే ఇస్తుండు. అక్కడ మేము ప్రతి శివరాత్రికి అంటే ప్రతి శివరాత్రి కదంటే పోయిన శివరాత్రి కూడా పోయినాము, ఇప్పుడు పోయినాము. కానీ మస్తు అనిపిస్తుంది. ఇక్కడనైతే మేమైతే స్టేజ్ మీద ఎక్కినాం, మేమే చేసేటోళ్ళము. అది సాంగు మంచిగా ఉంది కానీ సాంగ్ వినబడితే కాపీరైట్ పడుతుందని సాంగ్ మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఇస్తున్నా.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.